ఇంకో ఫంక్షన్ తో హడావిడి అయితే స్టార్ట్ అయ్యిందండి. ఫిబ్రవరి మార్చ్ లో అయితే ఫుల్ గా పార్టీస్ అయితే జరిగాయి మా క్వార్టర్స్ లో. ఇంతకీ ఏం పార్టీయో చెప్తాను వినండి. ఫస్ట్ ఈ కటింగ్ అంతా కూడా చక్కగా కూర్చొని నేనే చేసేసాను. ఒకరికి మనం సాయం చేసాం అనుకోండి, మన పార్టీస్ కి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. ఒక్క వెరైటీ కాదండి, నాన్ వెజ్ వెజ్ రెండు కూడా ఉన్నాయి. ఈసారి వెజ్ విషయానికి వస్తే అఫ్ఘానీ పన్నీర్ అలానే ఆనియన్ పకోడా. ఈసారి పార్టీ అయితే ఓన్లీ 4 ఫ్యామిలీస్ మాత్రమే జరుపుకున్నాం. అయ్యో చెప్పలేదు కదా ఇంతకీ ఎవరి పార్టీ అనేసి. మా కలకత్తా ఫ్రెండ్ యానివర్సరీ అండి, అందుకోసం ఈ పార్టీ. పూరి చూడండి ఎంత చక్కగా పొంగిందో. మరి వెజ్ కి చెప్పేసా, మరి నాన్ వెజ్ వాళ్ళకి ఏంటి? అబ్బబ్బా నోరూరిపోయే చికెన్ పకోడా అండి. అందరూ కలిస్తేనే వంటలు అవుతాయండి. ఇంకో పక్కన ఎగ్ బోండా అవుతుందండి. తెల్లవారు నుంచి వంటలన్నీ చేసి ఫుల్ గా అలిసిపోయాం. ఇలా సింపుల్ గా రెడీ చేసి పార్టీకి అయితే వెళ్ళాం. ఒట్టి చేతులతో వెళ్ళాం కదా, గిఫ్ట్ కూడా పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్న 2 కేక్స్ కూడా మా ఫ్రెండ్ చేసింది, బట్ ఐసింగ్ మాత్రం నేను చేశాను. ప్రతి విషయంలో మా ఇంటికి వచ్చి చాలా హెల్ప్ చేస్తుందండి తిను. సరే ఓన్లీ 12 మెంబర్స్ కాబట్టి చక్కగా అయిపోయింది పార్టీ. మేమైతే చిన్న పిల్లల బర్త్డే నుంచి పెద్దవాళ్ళ బర్త్డే వరకు కూడా పార్టీస్ చేసుకుంటాం. అందరి విషయానికి ఏమో గానీ మా బ్లాక్ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇవన్నీ ఎప్పుడు తిందామా అనేసి అలా నోరూరుతుంది. ఫస్ట్ అయితే స్నాక్స్ తినేసాం, తర్వాత ఇంకా జెంట్స్ కి అయితే ఫుడ్ ఇచ్చేస్తున్నామండి. ఇంకా పిల్లలకి తినిపించేసి లాస్ట్ గా ప్రశాంతంగా కూర్చొని మేమైతే తింటున్నాము. ఇంతే కదా మన ఆర్మీ ఫ్యామిలీస్ చాలా ఎంజాయ్ చేస్తుంటాం కదా. చికెన్ పకోడీ, ఎగ్ బోండా అలానే పకోడీతో ఫుల్ గా లాగిచ్చేసాం. ఈ సెట్ వచ్చేసి కాటన్ డ్రెస్ అంటే స్క్రీన్ మీద ట్యాగ్ చేసి నచ్చితే తీసుకోండి.